హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు స్పందిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళందరూ స్పందించేది కూడా పర్యావరణాన్ని రక్షించండి. బికాజ్ అశోకుడు చెట్లు ఎందుకు నాటించారు? బేసిక్ అది. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? ఆక్సిజన్ వస్తుంది. ఎవరైనా సేద తీరడానికి చెట్ల కింద కూర్చొని, అసలు సమ్మర్ వస్తే ఆ ఎండలకి మనం కూడా ఎక్కడైనా ఎంత ఎండ ఉన్నా కూడా ఒక చెట్టు కిందకి వెళ్ళి గాలి పీల్చుకోవాలనుకుంటాం బేసికల్లీ. యాక్చువల్గా ఇప్పటి ఎండలకి అశోకుడు కాలం నాటి ఎండలకి ఎంత డిఫరెన్స్ ఉండుంటది? ఇప్పుడున్నంత ఎండలు అప్పట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే చెట్లు ఎక్కువ పెరిగే కొద్దీ మనకు కానోపీస్ వల్ల ఆ ఎండ సూర్యరశ్మి ఎప్పుడైనా అవసరమే. బికాస్ దట్ ఈస్ వాట్ ఫోటోసింథసిస్. కాకపోతే అప్పట్లో ఎంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి పొల్యూషన్ ఉండదు, ఎంత ఎండలు ఉండకపోయి ఉండే. బట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి చాలా మంది కాలినడకన నడుస్తూ వెళ్ళేవారు కాబట్టి మధ్యలో సేద తీరడానికి చెట్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉండేవి. ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ని మనం తీసుకుంటాం.